ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. జగన్మాత అఖిలాండేశ్వరి రాజరాజేశ్వరి కుసుమకుమారి దేవి 151వ జన్మదినోత్సవం ప్రత్యేక కార్యక్రమం టీవీ ద్వారా అశేష భక్త కోటికి అందించటంలో సహాయ సహకారం అందించిన దాతలు భక్తులు, అనేక సత్సంగ కార్యక్రమాలకు సహాయ సహకారం అందించిన దాతలు శ్రీమతి శ్రీ అగిరి విష్ణుమూర్తి వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు కలుగజేయమని శ్రీ కుసుమహనాథులకు మా ప్రార్థన. శుభాకాంక్షలు. జగన్మాత ఆదిపరాశక్తి సద్గుణ రాశి సర్వధర్మములకు ఆధారమైన కుసుమకుమారి దేవి 151వ జన్మదినోత్సవ శుభ సమయంన సకల మానవాళికి భక్త కోటికి సకల శుభములు ఆయురారోగ్యములు ప్రసాదించమని అవతారమూర్తులు శ్రీ కుసుమహనాథులకు మా వినమ్ర ప్రార్థన. ఈ కార్యక్రమంలోని ముఖ్య విశేషములు శ్రీ హరనాథ మహాప్రభువు జగన్మాత కుసుమకుమారి దేవికి రాసిన లేఖ పాగల హరనాథ్ 2వ భాగం 51వ లేఖ. ప్రాణప్రియతమ, ఇరువురు ఒకటి కావాలనుకుంటే ఆ జంటలోని ప్రతి ఒక్కరూ రెండవ వారిని ప్రాణం పెట్టి ప్రేమించాలి. కపటం లేకుండా, పరస్పరం దాపరికం లేకుండా కూడా మెలగాలి. సరళ స్వభావులు కావాలి. ఒకరిని గురించి మరొకరు సర్వదా ఆలోచిస్తూ ఉండాలి. వీటన్నిటికీ తోడు తమను ఒకరుగా ఒక్కటిగా మిలనం చేయమని ప్రాణపతి అయిన రాధాకృష్ణుని ప్రార్థించాలి. ఈ విధంగా అభ్యాసం చేయగా హృదయాంతరాళంలో ఒకనొక అపూర్వమైన ఆనందం ఉదయిస్తుంది. ఏ అదృష్టవంతులు ఏడ శ్రీకృష్ణుడు ప్రసన్నుడు కావాలనుకుంటాడో వారికి మాత్రమే ఆ ఆనందం అవగతం అవుతుంది. అందువల్ల ఆ వైష్ణవులను వారింటి వారు, వారి పరివారం మాత్రమే గుర్తించగలరు. ఇతరులకు అది అసాధ్యము. నీహర. హరనాథుడు ఈ విధంగా లేఖల్లో కుసుమకుమారి దేవికి ప్రత్యేకంగా తెలియచెప్పవలసిన అవసరం లేదు. జగత్తునే సమ్మోహింపజేయ కలిగిన ఆమెను ఏ మాయ లోపరుచుకోలేదు. కాబట్టి శ్రీ హరనాథుడు వ్రాసిన లేఖల్లోని ఆ బోధనలన్నీ అమ్మ కుసుమకుమారి దేవిని ఉద్దేశించినవి కావు. లోకోద్ధరణ కొరకు ఇరువురు కలిసి ఆడుతున్న నాటకమని, కుసుమహరులు ఏది చేసినా అది లోక కళ్యాణార్థమని మనం గ్రహించాలి. ప్రతి గృహము కుసుమల నిలయము 657 ఎపిసోడ్లకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశములు శ్రీమతి కుసుమకుమారి జన్మోత్సవ శ్లోకం గానం చేసిన వారు శ్రీ శంభు ప్రసాద్. జన్మోత్సవ దివ్యవాసరము మాణిక్య ప్రభాదీప్తిం అవ్యాజ ప్రేమ చరాచరములకు శాశ్వతమునౌ జీవితోత్తేజం కలిగి ఉచితీరుగద శ్రీదేవి కృపన్ భక్తి పెంపై జీవించునదృష్టమబ్బునటులన్ అంబా మమ్ము దీవింపవే. జగన్మాత విశిష్టతను తెలియజేస్తున్న వారు నిరంతరము కుసుమహల సేవకు అంకితమైన కుటుంబంలోని దంపతులు కర్నూలు వాస్తవ్యులు శ్రీమతి కె సునీతా కృష్ణదాస్ గుప్తా. బిడ్డ ఏడిస్తే తల్లి ఎక్కడ ఉన్నా వచ్చి అక్కున చేర్చుకుంటుంది. అది మాతృప్రేమ. అలాగే జగజ్జనని తన తల్లి అని కొలిచి నమ్మి పిలిచిన ఆ మాతృమూర్తి
ఏ లోకాన ఉన్నా ఈ లోకాన చేరి తన బిడ్డను లాలించి కష్టాల నుండి కడతీర్చి సుఖ సంతోషాలను ప్రసాదంగా అందిస్తుంది. ఇది జగజ్జనని యొక్క మాతృప్రేమ. కుసుమకుమారి దేవిని జగజ్జననిగా భావించి నమ్మి కొలిచిన చాలు ఆ మాతృమూర్తి తన నిత్యమైన ప్రేమను సర్వదా అందచేస్తూ భక్తులను లాలిస్తుంది, పాలిస్తుంది. మరి కుసుమకుమారి దేవి స్వరూపం జగజ్జననిగా భావిస్తున్న భక్తాదులకు ఆ జగజ్జనని యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలియచేస్తున్నాం. అనంతకోటి భువనాలు గల విశ్వానికి ఏకైక పాలకుడు పరమాత్ముడు. ఆ పరమాత్ముని హ్లాదిని శక్తియే ప్రకృతి మాత. త్రేతాయుగంలో దుష్ట శిక్షణ కొరకు అవతరించడం శ్రీరాముడిగా అవతరించినప్పుడు హ్లాదిని శక్తిగా సీతామాత అవతరించి స్వధర్మాన్ని ఆచరించే విధానాన్ని కర్తవ్యంగా భావించి నిర్వహించు విధానాన్ని లోకానికి తెలియపరిచింది. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా అవతరించిన ఆయన ప్రేమ వితరణ కార్యంలో పంచుకోవడం కోసం శ్రీ రాధాదేవిగా అవతరించింది. కలియుగమున శ్రీ గౌరాంగ మహాప్రభుగా అవతరించి నామస్మరణ విశిష్టతను భక్తులకు తెలియచేయుటయే ప్రధానంగా ఎంచుకొని విష్ణుప్రియగా గౌరాంగ మహాప్రభుకు పరోక్షముగా సహకరించింది. హరనాథ అవతారమున శ్రీ కుసుమ కుమారీ దేవి పోషించిన పాత్ర అత్యంత కరుణారసపూరితం. క్లిష్టమైన పాత్ర. ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యం మూర్తీభవించిన తల్లి కుసుమ తల్లి. అతి సామాన్య సంసార స్త్రీవలే బాహ్య నటన చేసే భక్తులను తన దగ్గరకు ప్రేమతో ఆప్యాయతతో ఆదరించిన అపురూప శక్తి సంపన్నురాలు కుసుమకుమారీ దేవి. శ్రీ హరనాథ అవతారంలో కుసుమ తల్లి అతి కష్టమైన పాత్రను ధరించి శ్రీ హరనాథుని పటిత ఉద్దర పతితులను పాపభారములు తాను స్వీకరించి వారిని పాప విముక్తులుగా చేయుట, అనేక మందిని ఆపదల నుండి ప్రాణాపాయముల నుండి రక్షించుట మొదలైన అనేక విశిష్ట కార్యక్రమంలో నిర్వహించుటలో శ్రీ హరనాథునికి అండగా నిలబడి తన నిస్వార్థ త్యాగపూరితమైన జీవిత విధానమును ఆచరణాపూర్వకంగా కుసుమమ్మ ఈ లోకానికి తెలియచేసింది. అందువలనే హరనాథుడు తనను కుసుమ హరనాథ్ అని పిలవండని, నేను కుసుమ కుమారి అభిన్నులమని జీవులను ఉద్ధరించు కార్యక్రమాన్ని యుగలమూర్తిగా వారిరువురు ఒకరికొకరు ఆదర్శవంతముగా నిర్వహించుచూ ఉన్నారు. ఈ కలియుగంలో సతీ ధర్మమును ఏ విధంగా పాటించాలో కుసుమమ్మ తన ప్రవర్తన ద్వారా లోకానికి తెలియచేసింది. హిందూ స్త్రీ యొక్క ఔన్నత్యము, సహనము, సేవా పరాయణత, వినయము, క్షమ, నిస్వార్థము, నిరాడంబరము మొదలైన అనేక సాత్విక గుణాలను కుసుమామాత ఈ ప్రపంచానికి తెలియచేసింది. హరనాథుని సంకల్పానుసారము తన దివ్యత్వాన్ని ప్రకటించకుండా అతి సాధారణ గృహిణిగా తన పాత్రను పోషించింది. హరనాథుడు కాశ్మీర్లో ఉన్న సమయంలో అమ్మ కుసుమమ్మకు అనేక జాబులు రాసింది. పాగల్ హర్నాథ్ 2వ భాగం 37వ లేఖలో, నీవే నేనుగా మా అమ్మకు నేను పెళ్లికి పల్లకి ఎక్కబోయే ముందు నీ సేవ కొరకు ఒకరిని తెచ్చేందుకు వెళుతున్నానని ప్రతిజ్ఞ చేసినందుకు ఏమాత్రం భంగం కలగకుండా భర్త ధర్మమును రక్షించే భార్యగా మా అమ్మకు సేవ చేయు, నేను లేని లోటు రానేయకు. ప్రభువు మరొక జాబులో 42లో, మామిడి పండు ఇష్టమైన మామిడి చెట్టును కూడా జాగ్రత్తగా చూచుకొనున్నట్లుగా నీవు నన్ను ప్రేమించిన ఎడల మా అమ్మను కూడా జాగ్రత్తగా సేవించాలని తెలియచేసెను. 44వ లేఖలో, ఈ జగత్తులో ఎన్ని ఆటలు ఆడుతున్నా కృష్ణుణ్ణి మనసులో నిలుపుకో. నీవు ఎన్ని పనులు చేస్తున్నా నన్ను తలుచుకోని క్షణము లేనట్లే. వంట చేస్తున్నా, తింటున్నా, ఏ పని చేస్తున్నా కృష్ణుని గురించి మాత్రమే తలుచుకో. అలా అయితే మాయ యొక్క ఉచ్చు నిన్ను తాకలేదు. శ్యామునే ప్రేమించు. ప్రాపంచికమైన వారి మీద ప్రేమ తాత్కాలికం. కృష్ణునిపై ఉన్న ప్రేమ శాశ్వతం, నిత్య నూతనం. ఆ లేఖలలోని బోధనలన్నీ మాతాజీని ఉద్దేశించినవి కావు.
ఆమెకు బోధించినట్లు నటించుచు లోకోద్ధరణ కొరకు ఇరువురూ కలిసి ఆడుతున్న అద్భుతమైన జగన్నాటకం. మాత మమ్ము కృప గొనుమ మధుర గీతం గానం చేసిన వారు భక్తురాలు కీర్తిశేషులు శ్రీమతి సునంద. వినండి. జగన్మాత కుసుమకుమారి దేవి జరిపిన అద్భుత లీల తెలియజేస్తున్న భక్తురాలు శ్రీమతి ఉమామాణిక్యరావు, హైదరాబాద్. మాతృశ్రీ కుసుమకుమారి దేవి యొక్క జన్మదిన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భక్తులందరికీ ప్రణామాలు. అమ్మ యొక్క దివ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని, అమ్మ యొక్క కృపావర్షం మనందరిపైన వర్షించాలని అమ్మ పాదాల చెంత కోరుకుంటూ, అమ్మ ఇచ్చామై చిన్న కోరికను కూడా అమ్మ మనకి తీర్చకుండా ఉండలేదు. అందుకు అద్భుతమైన సంఘటన ఇప్పుడు ఒకటి మనము చెప్పుకుందాం. అమ్మ ముంబైలో భక్తుడి ఇంటికి వెళ్ళింది. అక్కడ బరోడాలో శ్రీ ఎన్జి పాండ్యా గారు పోలీస్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నారు. అమ్మ ముంబై వచ్చిన విషయం వారికి తెలిసి అమ్మ దర్శనం చేసుకుందామని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఆయనకు ఒకసారి అమ్మను దర్శించుకోవాలి, అమ్మ త్వరలో సోనాముఖి వెళ్తుందన్న విషయం తెలిసింది. ఆయన మనసులోనే సరే అమ్మను స్టేషన్లోనైనా కలుసుకుందాము అని మనసులోనే అనుకున్నారు. ఈ విషయం ఎవరితో పైకి చెప్పలేదు, అమ్మకు కూడా చెప్పలేదు. కానీ అమ్మ చిద్విలాసంగా నవ్వుతూ మళ్ళీ స్టేషన్లో కలుసుకుందాం అన్న మాటకు ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత అమ్మ సోనాముఖికి వెళ్ళే రోజులు దగ్గర పడుతున్నాయి.
వీరికి మళ్ళీ అమ్మని దర్శించుకుంటానో లేదో. కారణం ఏంటంటే వారికి బదిలీ జరిగింది, బదిలీ ఆర్డర్ వచ్చింది. అయితే ఆ ఆర్డర్లో ఎప్పుడు ఎక్కడ అనేది ఏమీ చెప్పబడలేదు. కానీ ఈ ఆర్డర్ ప్రకారం మీరు ఎక్కడికి మీకు బదిలీ చేస్తే ఆ సమయానికి మీరు అక్కడికి వెళ్ళిపోవాలని మాత్రం దాంట్లో ఉంది. అది చూసిన వారికి కొంచెం మనస్సు చివుక్కుమంది. అయ్యో అమ్మని నేను మళ్ళీ దర్శించుకోలేనా అని మనసులో మదనపడసాగి. సరే, ఈ విధంగా వారికి మళ్ళీ ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్లో ఇగట్పూరిలో వారికి ఉద్యోగం బదిలీ అయింది. ఒకానొక రోజు వారు ఉద్యోగపరంగా ముంబైకి వచ్చినారు. ముంబై రైల్వే స్టేషన్లో పచారు చేస్తూ ఉన్నారు ప్లాట్ఫామ్ పైన. అప్పుడే అకస్మాత్తుగా అక్కడ బొంబాయి మెయిల్ వచ్చి ఆగింది. ఆ బొంబాయి మెయిల్లో కుసుమకుమారిదేవి కూర్చొని ఉన్నారు. వారి సంతోషానికి ఆనందానికి అవధులే లేకుండా పోయినాయి. అమ్మ స్టేషన్లో కలుసుకుందామన్న మాట, భక్తుని మనసులో ఉన్న మాట ఎంత వాస్తవము, ఎంత యథార్థము అంటే సత్సంకల్పం చేసుకున్నటువంటి విషయాలను అమ్మ ఏ విధంగా గ్రహించి ఏ విధంగా వాటిని పూర్తి చేస్తుందనే విషయము ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు. జగన్మాత, జగజ్జనని, మన పాలిట ఆర్తజనని, రాజరాజేశ్వరిగా విరాజిల్లుతున్న మాతృశ్రీ కుసుమకుమారి దేవి యొక్క ఖేళలు లీలలు అనంతము. అమ్మ విరాట్ స్వరూపం. తన యొక్క బిడ్డలను ఏ విధంగా ఎప్పుడు ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా వారిని సంరక్షించుకోవాలి, వాళ్ళలోని ఉన్న చిన్న చిన్న కోరికను కూడా తీర్చకుండా ఉండలేదు అని చెప్పడానికి ఈ లీల ఒక తార్కాణంగా మనకు మిగిలిపోతుంది. మరొక్కసారి మీ అందరికీ కూడా మాతృశ్రీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వర్ణముఖి వాసిరి ఓ చల్లని తల్లి అమృత గీతం గానం చేసిన భక్తురాలు కీర్తిశేషులు అధికారుల సచివతమ్మ.
జగన్మాత మాతృశ్రీ కుసుమకుమారీదేవి జరిపిన అద్భుత లీలను తెలియజేస్తున్న వారు శ్రీమతి శ్రీలక్ష్మి, హైదరాబాద్. జగన్మాత జరిపిన లీల. ఎన్కే రాయ్ టాటా నగరం స్టీలు కంపెనీలో పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత శివుని పూజించేవాడు. శివరాత్రి సందర్భంగా 10 రోజులు ఉపవాసంతో అత్యంత భక్తి ప్రపత్తులతో రోజుకు 6 సార్లు శివార్చన గావిస్తూ శివస్తోత్రం చేస్తూ రాత్రులందు ఉపవాసంతో భక్తి తత్పరతో ఒకరోజు అలసిపోయి నిద్రపోతుండగా ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యంలో ధవళ వస్త్రధారిణి తేజోమూర్తి అయిన ఒక దేవతామూర్తి అతనికి కనిపించింది. ఆ మాత జగజ్జనని కుసుమమాత అని రాయికి తెలియదు. రాయ్తో మాతృప్రేమతో, నాయన, ఈ కలియుగంలో మానవ జీవితం స్వల్పకాలం మాత్రమే ఉంటుంది. భగవత్ ప్రేమ పొందుటకు ఉపవాసాలు, కఠోర సాధనలు అవసరం లేదు. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారం తీసుకోవాలి. ఈ యుగంలో కావలసింది నామస్మరణ మాత్రమే అని భగవాన్ పొందు మార్గం అని తెలిపింది. రాయ్కి ఆ మాటలు నచ్చలేదు. మాతృమూర్తి తెలిపిన విషయాలు అతని మనస్సులో నాటుకున్నాయి. కొన్ని రోజుల తరువాత మాతాజీ జన్మదినోత్సవం టాటా నగరంలో జరుపుటకు నిశ్చయించబడింది. పెద్దవారగుటచే రాయ్ని ఆ ఉత్సవానికి ఆహ్వానించారు. ఆ ఉత్సవంలో మాతాహరుల చిత్రపటాలు అత్యంత సుందరంగా అలంకరించారు. మాతృశ్రీ పటం వంక తదేక దృష్టితో చూశాడు. తనకు కలలో కనిపించిన దివ్యమూర్తి ఆమె అని ఆనందపడి మాతృశ్రీని దర్శించవలని కోరిక కలిగింది. కానీ ఆ ఉత్సవానికి మాతృశ్రీ రాలేదు. అందువలన ఉత్సవం అయిపోయిన తర్వాత సోనాముఖి వెళ్లి ఆనందంతో కన్నీరు కార్చుచు మాతృశ్రీని దర్శించాడు. మాతృశ్రీ అతనిని కన్నతల్లి వలె ఆదరించి హరనాథమూర్తిని ఇచ్చి పూజించుచు నామ సంకీర్తన చేయమని ఆదేశించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎన్కే రాయ్లో గొప్ప మార్పు ప్రవర్తన జరిగింది. మాతాజీ ప్రసాదించిన విగ్రహాన్ని పూజా మందిరంలో అలంకరింపజేసి ఆరాధిస్తూ జీవితాంతం కుసుమహరుల సేవలో నిమగ్నమై తరించారు. కుసుమమ్మ మాయమ్మ అమృత గీతం గానం చేసిన వారు భక్తురాలు శ్రీ హరికథా భాగవతారిణి శ్రీమతి పి సూర్యకుమారి, విశాఖపట్నం. కుసుమమ్మ మాయమ్మ ఓ తల్లి మమ్మేలరవమ్మ ఓ తల్లి కుసుమమ్మ మాయమ్మ ఓ తల్లి మమ్మేలరవమ్మ ఓ తల్లి కుసుమమ్మ మాయమ్మ ఓ తల్లి అసమానమైన
కుసుమార్ల సన్నిధికి చేరిన భక్తుడు బెంగళూరు వాస్తవ్యులు కీర్తిశేషులు మనోరంజితమ్మ గారి 3వ తనయుడు, 82 సంవత్సరాల వయస్సు ఆర్ వెంకటేష్ 8/12/2021 రోజున 10:30 గంటలకు కుసుమహర్ల సన్నిధికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించమని దేవదేవునికి మా ప్రార్థన.